కొంతమంది ఏంటంటే కొన్ని క్యారెక్టర్లు చేసిన తర్వాత డిసప్పేర్ అయిపోతూ ఉంటారు. అసలు వీళ్ళు చేశారా? అసలు ఎందుకొచ్చారు? ఎందుకు వెళ్ళిపోయారు? అన్నట్టు ఉంటుంది. బట్ మీరు ఇన్ని ఇయర్స్‌గా సర్వైవ్ అవుతున్నారు కదా! సినిమా ఇండస్ట్రీలో కన్సిస్టెంట్‌గా సర్వైవ్ అవ్వాలంటే డెస్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినా, సక్సెస్ వచ్చినా ఏదొచ్చినా కూడా కంటిన్యూగా కనిపించాలి. మన నడక ఆగకూడదంటే ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏమన్నా ఉంటాయా? పేషెన్సీ కావాలి. హ్మ్. సక్సెస్ ఫెయిల్యూర్ పార్ట్ ఆఫ్ లైఫ్. హ్మ్. డిసిప్లిన్ వదలకూడదండి ఇప్పుడు కూడా. హ్మ్. ఆ అమ్మని గౌరవించాలి, కళామతల్ని. హ్మ్. మనకి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ని హ్మ్. గౌరవించాలి. హ్మ్. ఇవి రెండు మాత్రం మస్ట్ అండ్ షుడ్. హ్మ్. వెయిట్ చేయాలి, హ్మ్. మన టర్న్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. హ్మ్. ఇస్తుంది అమ్మ, ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. హ్మ్. మనమే తయారుగా ఉండాలి అంతే. అంటే హీరోగా వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో సెకండ్ లీడ్ చేస్తూ కూడా మళ్ళీ కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ అని ఇవి కూడా చేశారు కదా అదే యాక్చువల్గా. తారక్ గారు, నేను ఎప్పుడు కూడా ఏంటంటే నేను ఖాళీగా ఉంచవద్దు. హ్మ్. చేద్దాం, భగవంతుడు నా దగ్గర పంపించాడు, హ్మ్. ఎందుకు ఆలోచించాలి? హ్మ్. ఒక రకంగా ఆలోచిస్తే కొంచెం ఓపిక పట్టి ఉంటే హీరోగా ఇంకా బెటర్ రేంజ్ చూసేవాడినేమో. హ్మ్. బట్ ఇంకో పక్క చూస్తే నాకేమనిపించిందంటే దేవుడు నా దగ్గర పంపించిందే ఫాలో అయ్యా కదా, ఇంకా దాని గురించి ఆలోచించడం ఏంటి? అంటే మీరు అప్పుడు ఎవరి సలహాలు తీసుకునేవాళ్ళు కదా? అంటే మీ చుట్టూ ఎవరు చాలా లేరు, నాకెవరు చెప్పేవాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా అంటే. ఎవరు సార్, హ్మ్. ఏం చెప్తారు వాళ్ళు? హ్మ్. అంటే పెద్దవాళ్ళ సలహాలు అడగడం తప్పలేదు కదా మామూలుగా అంటే అంటే. ఎవరిని అడగాలో నాకు తెలియదు. మనకేమో మనకు అసలు ఇవేం తెలియవు కదా. హ్మ్. హ్మ్. బాగా నాటు ప్రాంతం నుంచి వచ్చాము మనం. హ్మ్. హ్మ్. సో ఆ పరిస్థితుల్లో ఏమో నేను ఎక్కువ దేవుడినే నమ్మేవాడిని. నాకు ఆయన పంపించాడు, సో హ్మ్. చేద్దాము, హ్మ్. లక్ష్మీదేవి వస్తుంది, ఎందుకు హ్మ్. వద్దనాలి, హ్మ్. హ్మ్. ఇలాంటి ఆలోచనలు ఉండేవి. ఇది ఒకళ్ళకి వర్కౌట్ అవుద్దండి, ఒకళ్ళకి వర్కౌట్ అవుదండి, హ్మ్. అంతే. ఒకళ్ళేమో చేస్తేనేమో వర్స్‌టైల్ ఆర్టిస్ట్ అంటారు. కొంతమంది చేస్తేనేమో హీరోగా ఉన్నోడు ఇటెందుకొచ్చాడు? లేతే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేసుకుంటున్నాడు కదా! ఈ క్యారెక్టర్స్ ఎందుకేసాడన్న థాటే వస్తది. మీ దాంట్లో సెకండ్ జరిగినట్టుంది కదా! వర్స్‌టైల్ ఆర్టిస్ట్ అనే దానికన్నా మీరు చేసినయి వర్స్‌టైల్ రోల్సే. కాకపోతే వచ్చిన పేరు మాత్రం వేరే విధంగా వచ్చిందేమో కదా! సార్ నేనేమంటానంటే సినిమాకి కొన్ని పేర్లు వస్తూ ఉంటాయి సార్. హ్మ్. వచ్చినప్పుడు అవి ఎందుకు వస్తాయంటే వాళ్ళు ఆ పాత్రలోనే ఖచ్చితంగా బాగా చేయగలరు అని అనిపిస్తుంది. హ్మ్. అనిపించినప్పుడే మనకు పిలుపు వస్తుంది. హ్మ్. పిలుపు వచ్చి రాలేదు అని అంటే అది మనకి రాయలేదు, కానీ వీడి స్టామినా అంత ఉంది అని గుర్తించారు అవతలోళ్ళు హ్మ్. అనేది నేను మనసులో పెట్టుకునేవాడిని. హ్మ్. ఆడిషన్‌కి పిలిచినప్పుడు అంటే ఆడిషన్ వరకు ఎళ్ళొస్తేనా? ఆడిషన్ రేపు ఉంది అని చెప్పారనుకోండి, రేపు ఒకసారి డైరెక్టర్ గారు కలుద్దాం అన్నారు అనుకోండి, హ్మ్. ఇప్పుడైనా సరే హ్మ్. పెద్ద డైరెక్టర్లు సరే వెయిట్ చేస్తున్నప్పుడు రాలేదు అని అంటే, మనకు రాసి బట్ అతను గుర్తించాడు నన్ను, ఈ పాత్ర హ్మ్. శివాజీ చేస్తాడు, హ్మ్. శివాజీ చేయగలడు, హ్మ్. సంథింగ్ ఏదో ఆ పాత్ర ఇంకోటి రాసి పెట్టి ఉండొచ్చు, హ్మ్. అలా జరుగుతుందే తప్ప హ్మ్. లేకపోతే మనం చేయలేకపోతే వాళ్ళు అసలు రాయరు, వాళ్ళ అవును. మధ్యలోకి రాదు. హ్మ్. ఇప్పుడు కోర్టు చూసినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది మీకు, హ్మ్. అమ్మా శివాజీ ఎలా చేయగలడా. హ్మ్. నాకైతే మీరు ఇందాక చిరంజీవి గారు అన్నారు కదా, హ్మ్. నాకు అన్నయ్య అన్నది బాగా గుర్తుంది మొన్న ఇంటి దగ్గర పోయినప్పుడు. హ్మ్. అదేంటి అంత క్రూరంగా చేసావు, ఆ! కాంప్లిమెంటే కదండి. అవునవును. ఆ? హ్మ్. కోర్టు చూసినప్పుడు అందరూ ఇంకొక యాంగిల్లో రాయాలనుకుంటారు. హ్మ్. ఓ ఇది ఉంది కదా తిన్ని ఇలా వాడుకుందాం. కానీ దండోరా రిలీజ్ అయిన తర్వాత అంటే హ్మ్. దండోరా చూసి వాణిశ్రీ అమ్మ ఓ 45 నిమిషాలు మాట్లాడింది. వాణిశ్రీ గారు. హ్మ్. నా ఫోనే స్విచ్ ఆఫ్ అయిపోయింది.